ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది తప్పే అయినా వాదిస్తున్నాము అంటే మనం తప్పుదారిలో వెళ్తున్నామని అర్థంటో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. నా ప్రియమైన భక్తులరా, ఈరోజు మీకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా మీకు అందుతాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిడ్డా, నీ జీవితంలో చీకటి ఎంతవరకుంటుంది? ఏదో ఒక రోజు వెలుగొస్తుంది. ఆ వెలిగే నేను. నీకు మంచి రోజులొస్తాయి. బిడ్డా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అదృష్టమనే శక్తి వస్తుంది, బద్ధకమనే దరిద్రం పోతుంది. ఓం శ్రీమాత్రే నమః. భక్తులరా, నాకు గుమ్మడికాయ పళ్ళెం అంటే చాలా ఇష్టం. నాకు శనివారం నైవేద్యం పెట్టండి. మీ ఇంటికి నేను వస్తాను, పెడతారు కదా. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే భూములు కొనుగోలు చేస్తారు. ఓం నమో భగవతే వరహాయ అని రోజూ చదవండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి రేపటి నుంచి మీ జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. ఓం శ్రీ మాత్రే నమః. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నువ్వులు లడ్డులు నైవేద్యంగా పెట్టి మీ ఇంటికి నన్ను ఆహ్వానించండి. ఓం శ్రీ మాత్రే నమః. You wanted the Gorintaku, dearest? It is ready. Yes, my love. It looks perfect. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి లెక్కించలేనంత ధనం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నేనెవర్ని? మహాలక్ష్మీదేవిని కాబట్టి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు దదోజనం నైవేద్యం పెట్టండి. మీ కోరిక నెరవేరుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధనానికి, ధాన్యానికి, సిరి సంపదలకు లోటు ఉండదు. దేనికి నిరాశ చెందనవసరం లేదు. బలహీనమైంది మన పరిస్థితులు మాత్రమే, మనం కాదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నీ కష్టం పోతుందా? ప్రయత్నించు. ఆ కష్టమే నిన్ను చూసి పారిపోతుంది. ఆ పైన నేను చూసుకుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు రేపు శుభవార్త వింటారు. ఓం శ్రీ మాత్రే నమః. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు పులిహోర నైవేద్యంగా పెట్టండి. నాకు పులిహోర అంటే చాలా ఇష్టం. మీ ఇంటికి నేనొస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నీడలాగా ఉంటాను. ఓం శ్రీమాత్రే నమః. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకిష్టమైన ప్రసాదం పాయసం. నాకు ఎవరైతే పాయసం సమర్పిస్తారో వాళ్లకి ఐశ్వర్యానికి కరువనేదే ఉండదు. అబ్బా, ఇంతటి రుచికరమైన పులిహోరని కనిపెట్టిన మీకు ధన్యవాదములు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. నన్ను నమ్మిన వారికి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిడ్డా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. నీ మనసులో ఉన్న కోరిక ఎప్పటినుంచో తీరుతుందో లేదో అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒబ్బటిని సమర్పించండి. మీ కోరిక ఎంత పెద్దదైనా సరే నెరవేరుతుంది. Come child, take this food. Oh mother, thank you. And these clothes and money for you. Thank you mother, you are so kind. నన్ను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. గోమాతను పూజించడం వల్ల సకల దేవతలను పూజించినంత పుణ్యం వస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ల మనసు స్వచ్ఛంగా మారుతుంది. ఓం శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శివుని స్మరిస్తూ మీ మనసులో ఉన్న కోరిక కోరుకోండి, ఖచ్చితంగా తీరుతుంది. ఓం నమః శివాయ. అమ్మా, ఎప్పుడు నీకు నేను సహాయం చేస్తాను, నన్ను నమ్ము అని చెప్తుందనుకుంటున్నావా? చింతించుకు, ఏదో సమయంలో నేనొస్తాను. నేనన్నిటికీ నీకు సహాయం చేస్తే నువ్వు కష్టాన్ని మర్చిపోతావు. వారాహీదేవి సప్తమాతృకులలో ఒకరు. 7 దేవతలు. విష్ణుమూర్తి వరాహ శక్తి స్వరూపిణి.